హలో అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇక ఎండాకాలం కదా, ఎండాకాలం అయితే పోషక తల్లికి బోనాలు చేస్తాం మేము అందరం. ఇక్కడ అందరం అంటే మా అత్తమ్మోళ్ళు అందరు తీస్తారు కాబట్టి వాళ్ళతో ఇక్కడ ఎట్లా అంటే కొత్త పెడతారు అన్నట్టు. రోకల్ బండను ఊదిచ్చి పసుపు కుంకుమ అన్ని పెట్టి అడ్డు దంచుతాం. అడ్డు దంచి అదే అడ్లను బోనం వండుతాం. అందుకే ఇప్పుడు అడుగుతున్న ఆగం అవుతుంది. పోషమ బోనం తీసినాడు కూర అడుగు తీసుకోవాలంటే ఇంటికి లక్ష్మీదేవి ఇక్కడనే ఉపారాలు పెట్టి మొక్కుతాం. అక్కడ పోషక తల్లి కాడకి వెళ్ళి వచ్చినాక వచ్చి ఇక్కడ కూరాడు కాడ పెట్టి మొక్కుతాం కాబట్టి కూరని అయితే ఊదిత్తి. ఇప్పుడు నేనే బ్యాక్ కెమెరా పెట్టుకొని వీడియో తీసుకుంటున్నా. వాళ్ళు ఉంటారేమో పాపం వాళ్ళది ఇద్దరు కానీ అక్కడ ఉన్నారు. అమ్మోళ్ళు ఇంటికాడ వస్తారు. ఇప్పుడు బోనం తీసుకున్నా నాని రారి అంటే వస్తున్నా అన్నారు. నిన్న నైట్ అయితే అమ్మోళ్ళు ఇంటికి వేయరు, ఇప్పుడైతే అత్తారట. కూర అడుగు తీస్తున్నా. పెళ్ళి చేసుకుంటే గిన్ని కష్టాలు ఉంటాయంటే పెళ్ళి చేసుకోరు కదా ఒక్కొక్కరు. ఈ కూర అడుగు తీర్చు కంప్లీట్ అయిపోయింది. ఇక పసుపు కుంకుమ వేసి వాళ్ళన్న 5గురు ఉంటే ఇట్లా వచ్చి 5గురు పట్టి దంచుతారు. ఇట్లా కొత్త పెట్టి అడ్లని దంచి ఇవి బోనం వండుతాం అన్నట్టు. మా సైడ్ ఇట్నే ఉంటుంది. మీ సైడ్ కూడా ఎట్లుంటుందో కామెంట్ చేయుర్రి. ఉంటాం ఇది దంగాలు. మాకు కొత్త లగ్గం అయినాక మా అత్తమ్మ కొత్త పెట్టుడు పాయ తోలుకపోయింది. కుర్మా అది గొల్లలు ఇంటి తోలుకపోయింది. నా చేతులకు పొక్కులు వచ్చినాయి. అప్పుడు తెలియదు. దంచి నేను పడ్డాం. ఇప్పుడు ఇట్లా దంచాక మళ్ళీ గ్రైండర్లో పట్ట చెరిగి బోనం వండుతాం. జనరేషన్ మారింది కాబట్టి అన్ని సుఖాలకు వచ్చినాయి పానాలు. ఇక దంచుడు అన్నది లేదు కాబట్టి ఖచ్చితంగా కొన్ని సైడ్లో ఇట్లా వేయరు, అక్కడక్కడ వేయరు. కానీ ఇక్కడ మా రంగనాలపల్లినే ఇట్లా వేస్తారు. మా ఊళ్ళో అందరు ఇట్లా కొత్త పెట్టే బోనం వండుతారు అన్నట్టు. కొత్త అడ్లు తెచ్చి దేవునికి ఫస్ట్ పోషక తల్లి కాబట్టి కొత్త అడ్డు తెచ్చి ఫస్ట్ ముత్యాల పోషమ్మకు, తర్వాత చిన్నయ్య దేవుని కాడికి, పెద్దయ్య దేవుని కాడికి అన్ని దేవుళ్ళకు ఇవే దంచిన బియ్యమే అన్ని దేవుళ్ళకు వండుతాం అన్నట్టు. కొత్తడ్లు అవి కొన్నీ పోతాం. ఇవి బోనం వండడానికి ఇవి కొత్త బియ్యం ఉంటాయి కదా, ఇవన్నీ పోసి వండుతాం అన్నట్టు. ఇప్పుడైతే ఎత్తుతున్నాయి. ఇవి గ్రైండర్లో పట్టి చెరిగి అందులో ఇక బోనంలో కలుపుతా. కేసరి అయితే వచ్చింది. ఇప్పుడు ఇక కొంచెం బెల్లం కరగ కేసరి వచ్చింది. ఇక బియ్యం అందులో ఎత్తున్నా. బియ్యం అందులో వేసి బాగా వెళ్ళకుండా అటు పోవడం ఉంది. జల్దీ అవుతుంది. ఇక జల్దీ వండుతున్నా. కొంచెం ఆగమాగం ఇటు వీడియో తీసుకుంటా అటు బోనం వండుతున్నా. కొంచెం ఆగమాగం అవుతుంది పని. మళ్ళీ దూరం బాగా మాది కోసనపల్లిలో ఉంటుంది దేవుడు. అక్కడ దాకా పోవాలంటే ఫుల్ దూరం ఉంటుంది. అందుకే బండి విన్న పోవాలి. బాగా పోయే వరకు అయితే జల్దీ బోనం అయితే ఉట్టడానికి వచ్చింది. ఇక బాగా ఎగిరుతా ఉందని అయితే వేయండు. ఇక బాగా పోయే వరకు అవుతుంది అనుకున్నా కానీ కాలేదు. ఇక కొబ్బరికాయలు 2 కొబ్బరికాయలు, పుట్నాలు, పసుపు కుంకుమ అన్నీ రెడీ అయినాయి. ఇక బోనం ఇంట్లో లోపల నూనె పెడితే అక్కడ దేవుని కాడ పోతాం కాబట్టి ఇక లోపల పెడుతున్నా. ఇక అన్నీ నేనే చేసుకోవాలి, వీడియో నేనే చేసుకోవాలి కాబట్టి ఏదైనా మిస్ అయినా కూడా ఏమనుకోకూర్రి. ఇంకొంచెం తప్పులు ఉంటే ఏమన్నా నేను మాట్లాడేటి ఏమన్నా తప్పులు ఉంటేనైతే కొంచెం ఏమనుకోకూర్రి. మా చిన్న పొట్టి వచ్చిండు. మా బావ నేను తింటున్నాం. మళ్ళా అయ్యప్పరా మా దాంట్లో మరిది చిన్న మరిది దేవుని కాడికి అయితే వచ్చినాం. వీడియో తీస్తున్నా. నేను తీస్తున్నా. మా అక్క అన్నట్టు మొత్తం దేవుని ఖర్చు మేము ఆచారకు అడిగి ఉంచింది. పోషక తల్లి ఉంటుంది. ఇక్కడనైతే ఎల్లమ్మ ఉంటుంది, బ్రాహ్మణ ఎల్లమ్మ. అక్క మేము ఆచారకు అన్ని రెడీ చేసింది. ఉపారాలు పెడుతుంది. ఉపారాలు పెట్టలేక ఇంకా పెద్దత్త వచ్చింది. మా పెద్ద మామ తోలుకొని వచ్చిండు. వాళ్ళు పెద్దత్త ఇగో నడిపత్త ఏ పండుగ చేసుకుందాం ఫస్ట్ ఇగో వీళ్ళిద్దరు వచ్చి అయితే మా ఇంట్లో ఇద్దరు చేస్తారు. ఇక మేము కోడళ్ళ తర్వాత పాకెట్లలో పోసి పెట్టిన నేను. మీరు అప్పుడు వస్తారు అనుకో చెప్పు ఆగం వాళ్ళే దేవుని ఊదిత్తుర్రు. ఇక అందరి కలిపి పసుపాకు అందులో జాబులనే ఉంది. మా అత్తమ్మ కడపగాడు ముగ్గెత్తుంది. ఒక్కళ్ళేమో అక్కడ దేవుని ఊదిత్తుర్రు, ఒక్కళ్ళేమో ఇప్పుడు కడపగా ఏమో మరి నేను తేలే కదే మరి. బొట్టు ఎల్లమ్మకు పోషక తల్లికి ఇక్కడ కడిపోయినాయి ముగ్గు.
మా మరిది సిగ్గుపడుతుడు వీడియో ఇస్తున్నాడు. నేను పెట్టుకోలే, నాకు పువ్వు పెట్టుకున్నది అంతనా. మీరు కొత్త నిన్న పెట్టుకుంటే నేను ఇవాళ పెట్టుకున్నా కొత్త. మా అత్త నాకు పువ్వు పెడుతుందట. ఆ పోసేద్దాం అత్తల ప్రేమ చూడరు, నాకు పూలు పెడుతుర్రు వచ్చి. అత్తమంది ఇస్తున్నా తీసిన ఏడికని ఇద్దరు పోయి పూలు ఇస్తుర్రు అన్నట్టు. కాదు కోత గోంత భయం కల కోత వచ్చింది. ఆగో ఆగో అంటే నేను కింద ఇస్తున్నా పాము అనుకుంటున్నా నేను. 4 బోల్ పాలాలు అన్ని కలిపినావా? ఇక అన్ని కలిపి తలకడ పోసింది. ఈడ 5 కుప్పలు పోతుంది. మళ్ళా పుట్నాలు, బోల్పాలాలు, బెల్లం, చక్కెర గాడుపు అన్ని పోతున్నాయి. కలిపి అయిపోయినాక ఇక్కడ ఎల్లమ్మ కడ పోతుంది 5 కుప్పలు. అల్లుడు అవుతారట మా అక్కొల్ల కొడుక మన్మడు ఇగో మన్మరాలు చిట్టి చిటికిడి చూడు. ఇప్పుడు ఇద్దరు ఎల్లమ్మలేనా అక్క? కరెక్ట్ లేదట. మా మామ వచ్చి మళ్ళీ దాన్ని మంచిగా ఎత్తుండి అక్కడికి వచ్చినాక పసుపు పెట్టుకోవాలని మా అత్తమ్మ పసుపు కలుపుతుంది. ఇప్పుడు ఇక అందరికి కలిపి పెడతారు. పువ్వు పెట్టిరు ఒకళ్ళు వచ్చి పసుపు ఇంకో పెడతారు. ఉపారాలు పెడతారు. ఇక అన్ని బోనాలు మనిషికింత పెడతారు. 5 ఉపారాలు పెడతారుగా అక్క. 3 బోనాలల్లో ఉపారాలు పెట్టింది మా అక్క. ఇప్పుడు మొక్కి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయలు పెట్టాక కొబ్బరికాయలు కొట్టి ఉపారాలు ఇక దేవునికి గురించి అయితే పోతాం. ఇక ఒకటే దెబ్బ ఎలా తల్లి నీళ్ళు పట్టరా ఎలా దేవుని ఇగో ఈయన నా ఎత్తున్నాడు. మా మరిది ఈయనను వీడియో తీయాలంటే నేను ఇగో గుట్టె కూడా అవుతుంది. మా మరిదిలో అందరు కొయ్యలక్కయ్యలే ఉన్నారు. మేము పొట్టు అందరూ పట్టురు ప్రసాదం అయిపోయినాయి. కొబ్బరికాయలు అన్ని తీసి ఇక మా అక్క ఓల తట్టలు అలా ఎత్తుంది అందరి. మా మామత్తుడు ప్లేట్ అయితే అయిపోయింది. ఇక అందరం వీడియో ఉన్నాం. ఇక ఇంటికైతే పోతున్నాం. వీడియోనైతే ఎట్లుందో కామెంట్ చేయరు ఖచ్చితంగా. ఇప్పుడు లాస్ట్ వీడియోనైతే పోషమ్మ కత్తి ఒక బుజ్జి బాటిల్ కోసం అంటుంది. బాటిల్ ఎన్నో లక్షలు ఇచ్చినట్టు, నాకు థమ్స్ అప్ కొని ఇచ్చినట్టు ఇక బాటిల్ గిఫ్ట్. కంప్లీట్ వీడియోనైతే ఆన్ చేసినావా? కంప్లీట్ వీడియో అందరు బాగా చెప్పారు. మా అందరితో బాగా ఇక్కడ చూస్తారు. ఎవరి